సంతానం కూడా మన చేతిని చూసి తెలుసుకోవచ్చు. మనకు సంతానం ఎవరు పుడతారు, ఎంతమంది పుడతారు ఏంది అనేది లేడీస్ కి మాత్రమే చూడాలి. గర్భసంచి వాళ్ళకే ఉంటది కాబట్టి ఎడమ చేయి వాళ్ళ ఎడమ చేయి చూసుకోవాలి. అయితే ఈ ఉంగరం వేలు కింద గానీ చిటికెన వేలు కింద గానీ ఇక్కడ ఈ స్థానాలలో బుధ స్థానము సూర్యస్థానం అంటాం, ఈ స్థానాలైనా ఇంటూ గుర్తుంటే వాళ్ళు గొడ్రాన్లు అవుతారు. ఎంత కష్టపడ్డా గానీ పిల్లలు అనేది వాళ్ళకు సంతానం ఉండదు. అయితే మీకు పిల్లలు కావాలనుకుంటే మనకి ఇక్కడ బొటన వేలు కింద ఇక్కడ రెండో పర్వం దగ్గర ఇక్కడ యవ్వంలా ఉంటాయి. యవ్వాలు పెద్దగుంటే అబ్బాయిలు, చిన్నగుంటే అమ్మాయిలు పుడతారు. ఎంతమంది అనేది ఈ యవ్వాలు ఎన్ని ఉంటే అంతమంది సంతానం కలుగుతుంది. మొదటి పర్వం కాడ ఒక గీత ఉంటే అమ్మాయి పుడుతుంది, రెండు గీతలు ఉంటే ఇట్లా యవ్వం గుర్తు లాగా బొట్ల కింద లాక్కుంటే అబ్బాయి పుడతాడు. ఇది ఒకటే కాకుండా ఇక్కడ నుంచి నిలువు గీతలు ఇలా లోపలికి శుక్రస్థానానికి వెళ్తాయి. అయితే చిన్న గీతలు వెళ్తేనే ఇక్కడ బొటనవేలు నుంచి జీవితరేఖ దిక్కు వెళ్లే చిన్న గీతలేమో అమ్మాయిలు, పెద్ద గీతలు వెళ్లే బ్రాడ్కి వెళ్లే గీతలేమో అబ్బాయిల కింద లెక్క. ఈ గీతలు ఇక్కడ యవ్వాలి చూసుకోవాలి. చిటికన వేలు కింద వివాహ రేఖ కూడా దానిపైన కూడా నిలువు గీతలు వస్తాయి. దాన్ని బట్టి కూడా సంతానం ఎంతమంది అని చెప్పొచ్చు.